discussed about the periodic table and the classification of elements in the periodic table. So the elements are classified into different categories on the basis of their electronic configuration. This electronic configuration led to the chemical bonding between the atoms of every element. So ఈ కెమికల్ బాండింగ్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే ఒక ఎలిమెంట్లో ఉన్నటువంటి ఆటమ్స్ మధ్య ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే NaCl అంటే కామన్ సాల్వెంట్ తీసుకోవచ్చు. ఆ కామన్ సాల్వెంట్ Na అనేటువంటి ఎలిమెంట్ ఉంది, అదేవిధంగా Cl అనేటువంటి కూడా ఎలిమెంట్ ఉంది. అంటే Na అనేటువంటి ఎలిమెంట్ యొక్క ఆటమ్స్ మధ్య Cl అనేటువంటి ఎలిమెంట్ యొక్క ఆటమ్స్ మధ్య ఈ యొక్క బాండింగ్ అనేది జరుగుతుందని చెప్పవచ్చు. అంటే కెమికల్ బాండింగ్ మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే వేరే వేరే ఎలిమెంట్స్ మధ్య లేకపోతే సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండేటువంటి ఆటమ్స్ మధ్య జరిగేటువంటి బాండింగ్ ని కెమికల్ బాండింగ్ ని తీసుకోవచ్చు. మరి కెమికల్ బాండింగ్ లో ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అనేది లీవిస్ సింబల్స్ కానీ లేకుంటే లీవిస్ డాట్ స్ట్రక్చర్స్ గా మనం తీసుకోవచ్చు. సో ఈ కెమికల్ బాండింగ్ అనేది ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది అంటే సో మనం తీసుకున్నట్లయితే కొన్ని ఎలిమెంట్స్ అనేవి పీరియాడిక్ టేబుల్లో చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతాయి, కొన్ని ఎలిమెంట్స్ అనేవి చాలా తక్కువగా రియాక్ట్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఆ విధంగా వేరే వేరే రియాక్టివిటీ పవర్ అనేది ఉంది అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క బాండింగ్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే కెమికల్ బాండింగ్ అంటే కెమికల్ టైప్ ఆఫ్ బాండింగ్ అనేది ఈ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ మధ్య ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సపోజ్ మనం తీసుకున్నట్లయితే ఆ పీరియాడిక్ టేబుల్లో ఒక 18 వెర్టికల్ కాలమ్స్ ఉంటాయని చెప్పాము ఇన్ అరబిక్ నెంబర్స్ ఆర్ రోమన్ నెంబర్లో తీసుకుంటే 8 వెర్టికల్ కాలమ్స్ దే ఆర్ నోన్ as గ్రూప్స్ గా తీసుకోవచ్చు. అండ్ సబ్ గ్రూప్స్ కూడా ఉంటాయి వాటికి ఏబి లాగా. మరి అదే విధంగా 7 పీరియడ్స్ అనేవి ఉంటాయని చెప్పినాం. సో ఇక్కడ డిస్కస్ చేసినప్పుడు చూసినట్లయితే మనం చెప్పినటువంటి బేసిక్ ఎగ్జాంపుల్ లో NaCl తీసుకున్నారనుకోండి. ఆ NaCl లో Na అనేటువంటిది ఒక ఆటంగా తీసుకోవచ్చు అండ్ Cl అనేటువంటిది సెకండ్ ఆటంగా తీసుకోవచ్చు. మరి ఇలా తీసుకున్నప్పుడు ఈ NaCl అనేది కామన్ సాల్ట్ అని చెప్పినారు కదా, ఈ కామన్ సాల్ట్ మనము ఒక బాటిల్లో తీసుకొని షేక్ చేసినట్టయితే ఆ Na అనేది Cl అనేది సెపరేట్ అవుతుందా అంటే దే కెనాట్ బి సెపరేటెడ్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ NaCl రెండు కూడా సెపరేట్ కాలేదంటే వాటి మధ్య ఏదో ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది, వాటి మధ్య ఏదో ఆకర్షణ బలం ఉందని చెప్పినారో మరి ఆ యొక్క NaCl లో ఉన్నటువంటి ఆ యొక్క ఫోర్స్ అనేది ఏంటిది అంటే ఈ యొక్క లేట్ 19th సెంచురీలో కానీ లేట్ 19th సెంచురీ ఆర్ అండ్ స్టార్టింగ్ ఆఫ్ 20th సెంచురీలో వాళ్ళు చెప్పదగింది ఏంటంటే ఈ యొక్క 3 ఫోర్సెస్ ని బేసిక్ గా వాళ్ళు అనుకున్నారు. అంటే అప్పట్లో ఉన్నటువంటి ఫోర్స్ అన్నిటిలో కల్లా మెయిన్ ఫోర్స్ వచ్చేసి 3 ఫోర్సెస్. ఆ 3 ఫోర్స్ ఏంటి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఒకటి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఈ 3 టైప్ ఆఫ్ ఫోర్స్లలో గ్రావిటేషన్ కానీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కానీ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కానీ ఈ 3 టైప్ ఆఫ్ ఫోర్స్లలో ఈ యొక్క NaCl మధ్య ఉన్నటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ గా చెప్పగలిగినారు. ఏ విధంగా చెప్పగలిగినారంటే అప్పటికి ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ప్రోటాన్స్ అనేటివి రెండు కూడా డిస్కవర్ చేయబడ్డాయి. అంటే ఎలక్ట్రాన్స్ అంటే అవి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి, మరి ప్రోటాన్స్ అంటే పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయని చెప్పవచ్చు. ఈ రెండింటి యొక్క నాలెడ్జ్ని బట్టి అంటే పాజిటివ్ అనేటువంటి ప్రోటాన్స్, నెగిటివ్ అనేటువంటి ఎలక్ట్రాన్స్ రెండింటి మధ్య అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చెప్పగలిగినారు. మరి ఎప్పుడెప్పుడు ఈ బాండింగ్ జరగడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇప్పుడు పాజిటివ్ ఉందనుకోండి అవి రిపల్షన్, నెగిటివ్ ఉందనుకోండి అది రిపల్షన్, అండ్ పాజిటివ్ నెగిటివ్ ఉంటే అప్పుడు మాత్రం అట్రాక్షన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే రిపల్సివ్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు అక్కడ బాండింగ్ అనేది జరగడానికి ఆస్కారం ఉండదు. ఓన్లీ ఎప్పుడైతే ఏర్పడుతుందంటే ఒక బాండింగ్ అనేది ఈ యొక్క రిపల్షన్ ఫోర్స్ కన్నా వీటి మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉండేటట్టయితే అప్పుడు బాండింగ్ బిట్వీన్ దీస్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ మధ్య జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క రిపల్షన్ యొక్క ఫోర్స్ కన్నా అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఆ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఆటమ్స్ మధ్య ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రమే బాండింగ్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఈ యొక్క ఎలిమెంట్స్ మనం ఒకసారి గమనించినట్టయితే మనం చెప్పిన దాని ప్రకారము 8 వెర్టికల్ కాలమ్స్ అనేవి ఉంటాయి అకార్డింగ్ టు అరబిక్ నెంబర్స్. ఒక వాల్యూ తీసుకుంటే ఫస్ట్ గ్రూప్ ఇది సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్, థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ ఫోర్త్ గ్రూప్ ఇది ఫిఫ్త్ గ్రూప్ గా తీసుకుంటే 6th 7th అండ్ 8th గ్రూప్ గా తీసుకోవచ్చు మనము.
సో ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒక్కొక్క నేమ్ కూడా మనం ఇచ్చాము. ఇది ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ, ఆల్కలీ ఎర్త్ మెటల్ ఫ్యామిలీ. సో ఈ విధంగా అన్ని గ్రూప్స్ మనం నేమ్స్ అనేది ఇచ్చినాము. అలా ఇచ్చినప్పుడు ఈ లీవిస్ట్ ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే ఏ విధంగా చెప్పగలిగినామంటే, ఒక ఎలిమెంట్ సపోజ్ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ హైడ్రోజన్ తీసుకోండి. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ యొక్క హైడ్రోజన్ తీసుకున్నట్లయితే ఈ హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1. ఆ యొక్క హైడ్రోజన్ మన బ్యాలెన్స్ కనుక్కున్నట్లయితే ఇది కేషన్లో నింపగలుగుతాము. ఆ కేషన్లో కంప్లీట్గా ఒకటి ఖాళీ ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ యొక్క బ్యాలెన్స్ మనం +1 గా చెప్పవచ్చు. అంటే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ యొక్క బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తాయంటే 1 వస్తుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ లో బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 1 ఉంటుంది. సిమిలర్ అదే విధంగా మిగతా గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క బ్యాలెన్స్ తీసుకుంటే కానీ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కానీ యాక్టివ్గా ఉంటాయి. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కూడా 3 ఉంటాయి. ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 ఉంటాయి. సపోజ్ ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్ ఒకటి తీసుకున్నట్లయితే కార్బన్, దాని యొక్క అటామిక్ నెంబర్ 6 గా తీసుకున్నట్లయితే K షెల్లో మనం 2 ఎలక్ట్రాన్స్ నింపినట్లయితే L షెల్లో ఎంత ఉంటాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఈ L షెల్లో మనం ఎప్పుడైతే చెప్పుకోవచ్చు అంటే అవుటర్ మోస్ట్ షెల్ గా తీసుకోవచ్చు. కంపేర్ టు K షెల్ తో పోల్చినప్పుడు ఈ న్యూక్లియస్ కి L షెల్ దూరంగా ఉంటుంది కాబట్టి ఇది అవుటర్ మోస్ట్ షెల్ గా తీసుకోవచ్చు. ఈ అవుటర్ మోస్ట్ షెల్ లో 0 కానీ 8 కాకుండా ఉండేటట్లయితే ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేస్తుంటాము. ఈ ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క valence electrons అంటే 4 ఉంటాయి. ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ valence electrons అంటే 5 ఉంటాయి. సిక్స్త్ గ్రూప్ లో 6 valence electrons, సెవెంత్ గ్రూప్ లో 7 valence electrons ఉంటాయి. ఎయిత్ గ్రూప్ లో ఒకసారి మనం గమనించినట్లయితే 8 valence electrons అనేవి ఉంటాయని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క గ్రూప్ ని మనం డిస్కస్ చేస్తున్నాము. ఆ గ్రూప్ లో ఉన్నటువంటి ఒక valence electrons తెలియజేస్తున్నాము. ఈ రెండు సంఖ్యలు ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత మనకు తెలిసేది ఏంటంటే ఆ యొక్క గ్రూప్ లో ఉన్నటువంటి valence electrons అనేవి ఆ ఎలిమెంట్ యొక్క గ్రూప్ నెంబర్ అనేది తెలియజేస్తుందని చెప్పొచ్చు. సపోజ్ ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్ లో ఉన్నటువంటి valence electrons సంఖ్యను ఆధారంగా చేసుకొని మనము అది ఏ గ్రూప్ కి సంబంధించిందో కూడా మనము చెప్పుకోవచ్చు అని చెప్పొచ్చు. సో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రూప్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ కూడా అంటే ఫస్ట్ గ్రూప్ నుంచి సెవెంత్ గ్రూప్ వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఏం చేస్తాయంటే దే పార్టిసిపేట్ ఇన్ ది కెమికల్ రియాక్షన్స్ అనొచ్చు. అంటే రసాయనిక చర్యలలో పాల్గొని ఒకటో గ్రూప్ నుంచి 7వ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి రసాయనిక చర్యలో పాల్గొని అవి దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని కోల్పోవడం కానీ వాటి దగ్గర ఉన్న పక్క వాటి నుంచి ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని గెయిన్ ఇవ్వడం కానీ జరిగి అవి కెమికల్ రియాక్షన్స్ లో పాల్గొనేసి ఏం చేస్తాయంటే వాటి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో 8 ఎలక్ట్రాన్స్ కానీ లేకుంటే 0 కానీ పొందడానికి ప్రయత్నిస్తాయని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ గ్రూప్ నుంచి సెవెంత్ గ్రూప్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేవి either it may lose electrons or either it may gain electrons while participating in the chemical reactions and attains 0 electrons or 8 electrons in the outermost orbit and satisfies the octet configuration or octet rule అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ మిగతా గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి ఆక్టెట్ ని సాటిస్ఫై చేసి వాటి అవుటర్మోస్ట్ ఆర్బిట్ లో 0 కానీ 8 ఎలక్ట్రాన్స్ కానీ పొందుతాయో అప్పుడు అవి స్టేబుల్ కాన్ఫిగరేషన్ అని చెప్పొచ్చు. అంటే స్థిరత్వాన్ని పొందినాయి అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ ఇనర్ట్ గ్యాసెస్ కానీ నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ కానీ 0 కానీ 8 కానీ అవుటర్మోస్ట్ ఎలక్ట్రాన్స్ పొందుతాయో అప్పుడు అవి స్టేబుల్ గా పొంది వేరే ఎలిమెంట్స్ తో రియాక్షన్ జరగదు. అంతేగాని ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ లో పాల్గొనకపోవడం కానీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో కొన్ని మనం ఇనర్ట్ గ్యాసెస్ కానీ ఒకసారి గమనించినట్టయితే సో మొట్టమొదటిగా మనం గమనించేటువంటి ఇనర్ట్ గ్యాసెస్ అనేది ఏం చెప్పుకోవచ్చు అంటే ఆ యొక్క హీలియం గా తీసుకోవచ్చు. నెక్స్ట్ హీలియం తర్వాత వచ్చేది ఏంటంటే నియాన్ గా తీసుకోవచ్చు. సో నియాన్ తర్వాత ఆర్గాన్ అండ్ తర్వాత క్రిప్టాన్. సో ఇవి కొన్ని ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ ఆర్ నోబుల్ గ్యాస్ ఫ్యామిలీకి తీసుకోవచ్చు. సో దాన్నే మనం ఏం చెప్తామంటే దే బిలాంగ్స్ టు 8th గ్రూప్ అని చెప్పుకోవచ్చు ఇన్ రోమన్ నంబర్స్. సో సమ్ ఆఫ్ ది ఆ యొక్క ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ అన్నట్టు చూసినాము. ఈ ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ హీలియం తీసుకున్న తర్వాత 2, నియాన్ తీసుకున్న తర్వాత 10, ఆర్గాన్ తీసుకున్న తర్వాత 18 అటామిక్ నెంబర్, క్రిప్టాన్ వచ్చేసి 36 గా మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా అటామిక్ నెంబర్ కలిగినటువంటి ఎలిమెంట్స్ ని మనం డిఫరెంట్ షెల్స్ లో అరేంజ్ చేసినట్లయితే K షెల్ అండ్ K షెల్ తర్వాత L షెల్ తర్వాత M షెల్ అండ్ M షెల్ తర్వాత మనకు వచ్చేటువంటిది N షెల్ గా మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు తెలిసిన ప్రకారం K షెల్ లో మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ నింపినట్టయితే L షెల్ లో we can fill maximum up to 8 electrons and M షెల్ లో 18 electrons and N షెల్ వచ్చేసి మాక్సిమం 32 electrons నింపగలుగుతాం.
సో ఇక్కడ ఉన్నటువంటి హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్స్ మనం ఈ షెల్స్ లో నింపేటప్పుడు ఏమవుతుందంటే కే షెల్ లో మాక్సిమం గా 2 ఇవ్వచ్చు, కానీ ఇక్కడ హీలియం దగ్గర 2 ఉన్నాయి కాబట్టి హీలియం క్యాన్ బి ఫిల్డ్ ఇన్ ది కే షెల్ గా చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత ఎలక్ట్రాన్స్ అంటే ఏముండవు. మరి నియాన్ తీసుకున్న తర్వాత నియాన్ యొక్క అటామిక్ నెంబర్ అంటే 10 కాబట్టి ఆ కే షెల్ లో మనం 2 ఎలక్ట్రాన్స్ నింపుతాము, అంతకన్నా ఎక్కువ కే షెల్ నింపలేం కాబట్టి రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ అంటే 8 ఉంటాయి. రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ అంటే మనం ఎక్కడ ఫిల్ చేయొచ్చు అంటే ఎల్ షెల్ లో రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ అంటే ఫిల్ చేయొచ్చు. సో ఈ విధంగా ఒకసారి గమనించినట్లయితే నియాన్ కాన్ఫిగరేషన్ అవుటర్ షెల్ అంటే కే తో పోల్చినప్పుడు న్యూక్లియస్ కి దూరంగా ఉండేటువంటి షెల్ ఏంటంటే ఎల్ షెల్. ఎల్ షెల్ లో 8 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇది ఆక్టెట్ రూల్ ని సాటిస్ఫై చేసింది అని చెప్పుకోవచ్చు. సో అదే విధంగా ఆర్గాన్ ని మనం గమనించినట్లయితే ఆర్గాన్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో అంటే దాని యొక్క బ్యాలెన్స్ అంటే దాని యొక్క అటామిక్ నెంబర్ అనేది 18 ఉంది. ఆ 18 మనం షెల్స్ లో ఫిల్ చేస్తున్నప్పుడు కే షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ నింపవచ్చు అండ్ రిమైనింగ్ ఏం ఉంటాయి 18 లో 16 ఉంటాయి. 16 లో ఆ ఎల్ షెల్ అనేది మొత్తంగా ఎన్ని నింపొచ్చు అంటే 8. మన దగ్గర 16 ఉంటాయి కాబట్టి 8 ఇక్కడ ఇచ్చేస్తే ఇంకా రిమైనింగ్ 8 ఎలక్ట్రాన్స్ అంటే మనకు ఇక్కడ ఎల్ షెల్ లో మిగిలిపోతాయని చెప్పుకోవచ్చు. సో మనం చెప్పిన ప్రకారం ఆక్టెట్ రూల్ లో 0 గాని 8 గాని ఉండాలి, కానీ ఇక్కడ ఆర్గాన్ లో కూడా 8 ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ షెల్ లో ఉండాలి అని చెప్పుకోవచ్చు. ఈ ఆర్గాన్ కూడా ఆక్టెట్ రూల్ ని సర్టిఫై చేసింది అనుకోవచ్చు. మరి క్రిప్టాన్ తీసుకున్నట్లయితే దానికి అటామిక్ నెంబర్ 36. ఆ 36 ఎలక్ట్రాన్స్ మనం ఈ షెల్స్ లో నింపినట్టయితే కే షెల్ లో 2 ఇవ్వచ్చు అండ్ ఎల్ షెల్ లో కూడా 8 ఇవ్వచ్చు అండ్ ఎం షెల్ లో 8 ఇవ్వచ్చు. అంటే మన దగ్గర ఉన్నటువంటి 36 లో 8 + 2 10, 10 + 10 20, 28. ఇంకా మన దగ్గర ఎన్ని ఉంటాయి 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అనుకోవచ్చు. సో క్రిప్టాన్ కూడా ఏమవుతుందంటే ఈ యొక్క హీలియం నియాన్ ఆర్గాన్ తో పోల్చినప్పుడు వాటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్ అనేది హీలియం నియాన్ ఆర్గాన్ కానీ ఈ యొక్క ఎలిమెంట్స్ తో పోల్చినప్పుడు క్రిప్టాన్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్ అనేది ఎన్ షెల్ గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి మనము రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటి కూడా ఒకసారి గమనించినట్లయితే నియాన్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్ వచ్చేసి ఎల్ షెల్, దాంట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆర్గానిక్ అవుటర్ మోస్ట్ షెల్ వచ్చేసి ఆ యొక్క ఎం షెల్, దాంట్లో కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ క్రిప్టాన్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్ వచ్చేసి ఎల్ గా తీసుకోవచ్చు, దాంట్లో కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ యొక్క నియాన్ కానీ ఆర్గాన్ కానీ క్రిప్టాన్ కానీ ఇవి ఇనర్ట్ గ్యాసెస్, దాని యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నాయి కాబట్టి ఇవి ఆక్టెట్ రూల్ ని సాటిస్ఫై చేసినాయని చెప్పుకోవచ్చు. ఆక్టెట్ రూల్ ని సాటిస్ఫై చేసినాయి. సో ఇలా ఆక్టెట్ రూల్ ఏ విధంగా సాటిస్ఫై చేస్తారో అవి మోస్ట్ స్టేబుల్ గా ఉండి వాటి యొక్క రిమైనింగ్ కెమికల్ రియాక్షన్స్ లో అవి పాల్గొనకపోవచ్చు అని చెప్పవచ్చు. మరి మిగతా 3 ఎలిమెంట్స్ తో పోల్చినప్పుడు యొక్క హీలియం అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే దాని యొక్క షెల్ ఒకసారి చూసినట్లయితే కే షెల్ లో మాత్రమే 2 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంది. అంతేగాని ఆ యొక్క యూనిట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ మనము పొందినట్టు ఎక్కడ కూడా గమనించాలి. కాకపోతే ఏంటంటే హీలియం ఒకటే ఒక షెల్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంది. ఆ ఒకటే షెల్ ఏంటంటే కే షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంది. మనం గమనించినట్లయితే కే షెల్ లో మాక్సిమం గా నింపగలిగినటువంటి ఎలక్ట్రాన్స్ ఏంటంటే 2. సో ఇన్ ద కేస్ ఆఫ్ హీలియం there is only one shell, that is K shell, and it is completely filled కాబట్టి ఆ హీలియం అనే దానికి ఈ యొక్క ఆక్టెట్ రూల్ నుంచి కొంచెం మినహాయింపులు అనేది ఇచ్చినాం కాబట్టి సో ఈ ఆక్టెట్ రూల్ అనేది రూల్ గానే మిగిలిపోయింది, లా అనేది కాలేకపోయింది అని చెప్పొచ్చు. సో ఒకవేళ ఆక్టెట్ లా అని చెప్పింటే మనము ఆ కండిషన్స్ అంటే స్ట్రిక్ట్ గా వ్యాలిడ్ అవ్వాల్సిందని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఇనర్ట్ గ్యాస్ అన్నీ ఉంటాయి కదా, ఇనర్ట్ గ్యాస్ అన్నిటి యొక్క వాలెన్స్ అనేది ఏమొస్తుందంటే ఇనర్ట్ గ్యాస్ అన్నిటి యొక్క వాలెన్స్ అనేది NH2 NP6 గా మనము ఇనర్ట్ గ్యాసెస్ యొక్క వాలెన్సెస్ మనం తీసుకోవచ్చు. ఇనర్ట్ గ్యాస్ యొక్క వాలెన్స్ అనేది తీసుకోవచ్చు అంటే NH2 అండ్ NP6 అంటే S లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, P లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్ గా 8 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది అవుటర్ మోస్ట్ షెల్ అని చెప్పుకోవచ్చు. అవుటర్ మోస్ట్ షెల్ అనేది ఏంటంటే ఒక ఆటంలో ఉన్నటువంటి ఆర్బిట్లో తీసుకున్నట్లయితే న్యూక్లియస్ కి దూరంగా ఏవైతే ఉంటాయో అవి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ గా తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఇనర్ట్ గ్యాసెస్ ఉన్నాయి కదా, ఇనర్ట్ గ్యాసెస్ కి లీవిస్ అనేటువంటి సైంటిస్ట్ అనేది ఆ లీవిస్ డాట్ స్ట్రక్చర్స్ అనేవి కానీ లీవిస్ సింబల్స్ అనేవి కానీ ఏ విధంగా ఇచ్చాడో మనము చూసుకున్నాం. సో ఇక్కడ లీవిస్ డాట్ స్ట్రక్చర్స్ అనేవి మొట్టమొదటిగా మనము నోబెల్ గ్యాస్ ఫ్యామిలీ అయినటువంటి 8th గ్రూప్ ఎలిమెంట్స్ అప్లికేబుల్ చేద్దాము. ఆ 8th గ్రూప్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ అనేటివి ముందు చూసినాము. హీలియం అటామిక్ నెంబర్ 2, నియాన్ అటామిక్ నెంబర్ 10, ఆర్గాన్ అటామిక్ నెంబర్ 18, క్రిప్టాన్ అటామిక్ నెంబర్ 36 గా తీసుకోవచ్చు. సో ఈ యొక్క లిమిట్ ఆఫ్ స్ట్రక్చర్ చూసినప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే ఈ అన్ని ఎలిమెంట్స్ యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి.
8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 8 ఎలక్ట్రాన్స్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మనం తీసుకోవచ్చు. ఎప్పుడైతే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మనము వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని తీసుకోవచ్చు. ఈ 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ని లీవిస్ అనే అతను ఈ డాట్ స్ట్రక్చర్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తున్నారు. ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నారు అంటే సపోజ్ ఆ యొక్క నియాన్ అటామిక్ నెంబర్ 10 అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 గా తీసుకోవచ్చు. మరి రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఎలక్ట్రాన్స్ ఏం చేస్తారంటే ఆ ఎలిమెంట్ యొక్క సింబల్ తో తెలియజేస్తున్నాడు. సపోజ్ ఈ నియాన్ తీసుకున్నాం అనుకోండి, నియాన్ లో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 8. సో ఆ 8 ఎలక్ట్రాన్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అండ్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. సో 2 4 6 8 ఈ యొక్క ఎలిమెంట్ యొక్క చుట్టూ అందులో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ని ఇట్లా స్టార్ రూపంలో కానీ డాట్స్ రూపంలో కానీ మనము రిప్రజెంట్ చేసినట్టయితే అవే ఆ ఎలిమెంట్స్ యొక్క లీవింగ్ డాట్ స్ట్రక్చర్స్ గా తీసుకోవచ్చు. సో నియాన్ తర్వాత ఒక ఎలిమెంట్ ఏంటంటే ఆర్గాన్. ఈ ఆర్గాన్ లో ఉండేటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కూడా 8 కాబట్టి సో ఆర్గాన్ దానికి 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 6 అండ్ 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనము తీసుకోవచ్చు. సో ఇంకొక ఎలిమెంట్ కి తీసుకుంటే క్రిప్టాన్. ఈ క్రిప్టాన్ లో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కూడా 8 కాబట్టి వాటిని కూడా మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయవచ్చు అంటే క్రిప్టాన్ సింబల్స్ అంటే స్టార్స్ తో రిప్రజెంట్ చేయొచ్చు, అంటే క్రాస్ మార్క్ తో ఇంట్రడ్యూస్ చేయొచ్చు, మనము ఈ డాట్స్ తో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తీసుకోవచ్చు. అంటే ఈ లీవింగ్ డాట్ స్ట్రక్చర్ లో ఓన్లీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ గురించి చెప్పినాడా లేకుంటే మిగతా ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్స్ గురించి కూడా చెప్పినాడా అంటే మిగతా ఎలక్ట్రాన్స్ కూడా చెప్పినాడు. బట్ ఇక్కడ ఎలిమెంట్ యొక్క సింబల్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఎలిమెంట్ సింబల్ అనేది ఏం తెలియజేస్తుందంటే ఈ చుట్టూ ఉండేటి మన వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అయితే ఈ సింబల్ అనేది ఏం తెలియజేస్తుంది లీవింగ్ డాట్ స్ట్రక్చర్ లో అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఎలిమెంట్ లో ఉన్నటువంటి న్యూక్లియస్ అండ్ ఇన్నర్ మోస్ట్ ఆర్బిట్ లో ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటిని తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఎలిమెంట్ యొక్క సింబల్ అనేది ఆ యొక్క ఎలిమెంట్ యొక్క న్యూక్లియస్ మరియు ఇన్నర్ షెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలక్ట్రాన్స్ తెలియజేస్తుంది. మరి యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనం దాని చుట్టూ లీవింగ్ డాట్ స్ట్రక్చర్స్ రూపంలో మనము రిప్రజెంట్ చేస్తామని చెప్పుకోవచ్చు. సో సమ్ అదర్ ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సెస్ ఎలక్ట్రాన్స్ మనం చూసినట్టయితే సపోజ్ ఒక ఆక్సిజన్ తీసుకున్నారు అనుకోండి, ఆక్సిజన్ యొక్క ఆటమిక్ నెంబర్ 8 గా తీసుకున్నట్లయితే వాటిని షెల్స్ లో నింపేటప్పుడు కే షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఇస్తాము, మన దగ్గర మిగిలిందంటే ఎల్ షెల్ లో 6 ఎలక్ట్రాన్స్ మిగులుతాయి. అప్పుడు ఈ 6 అనేది ఏం చెప్పుకోవచ్చు అంటే ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ గా తీసుకోవచ్చు. సో ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనము ఆక్సిజన్ కి లీవింగ్ డాట్ స్ట్రక్చర్స్ కి ఇచ్చినట్టయితే ఫస్ట్ సింబల్ ఆఫ్ ది ఎలిమెంట్ రాసుకొని ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఆఫ్టర్ 2 ని సాటిస్ఫై చేయాలంటే ఆ 6 కోల్పోయి 0 కన్నా రావాలా లేదా +2 అంటే 2 గెయిన్ అయ్యేసి 8 కన్నా రావాలి. 6 కోల్పోయి 0 వచ్చేదానికన్నా 2 గెయిన్ అయ్యేసి 8 కి వచ్చేది బెటర్ కాబట్టి ఇట్ గెయిన్స్ 2 ఎలక్ట్రాన్స్ అండ్ సాటిస్ఫైస్ ఆఫ్టర్ 2. సో ఆక్సిజన్ యొక్క వ్యాలెన్స్ అనేది ఏం చెప్పుకోవచ్చు అంటే ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ -2 ఎందుకంటే 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతుంది కాబట్టి. సో ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ -2 కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే లీవింగ్ డాట్ స్ట్రక్చర్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ వ్యాలెన్స్ ఎంతైతే వస్తుందో వేరే ఎలిమెంట్స్ కూడా ఆ వచ్చినటువంటి వ్యాలెన్స్ మనం ఏం చేయాలంటే సింగిల్స్ రూపంలో ఇచ్చుకోవాలి. మిగతా 6 ఎలక్ట్రాన్స్ లో 2 ఎలక్ట్రాన్స్ మనం సింగిల్ గా ఇచ్చుకుంటే మిగిలిన ఏంటంటే 4 ఎలక్ట్రాన్స్. ఈ 4 ఎలక్ట్రాన్స్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే 2 పేర్స్ గా తీసుకోవచ్చు. సో లీవింగ్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది 2 సింగిల్స్ వస్తాయి, 2 పేర్స్ అనేది వస్తాయి. ఈ విధంగా లీవింగ్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది మనము డిటర్మైన్ చేసుకోవచ్చు. సిమిలర్ గా లాస్ట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. లీవింగ్ డాట్ స్ట్రక్చర్ లో నైట్రోజన్ తీసుకున్నట్లయితే నైట్రోజన్ ఆటమిక్ నెంబర్ 7. ఈ నైట్రోజన్ ఆటమిక్ నెంబర్ 7 అనేది షెల్స్ లో ఫిల్ చేసినప్పుడు కే షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వచ్చు అండ్ ఎల్ షెల్ లో మనము 5 ఎలక్ట్రాన్స్ ఇవ్వచ్చు. ఈ 5 అనేటివి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ని తీసుకోవచ్చు. మరి ఈ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఆఫ్టర్ 2 ని సాటిస్ఫై చేయాలంటే 5 కోల్పోయి 0 కి రావడమా లేకుంటే ఇంకొక 3 ఎలక్ట్రాన్స్ అనేటివి గెయిన్ చేసి 8 అనేటువంటి దాన్ని సాటిస్ఫై చేయడం. సో 5 కోల్పోయి 0 వచ్చే దానికన్నా 3 గెయిన్ చేసి 8 పోయేది బెటర్ కాబట్టి సో నైట్రోజన్ యొక్క వ్యాలెన్స్ అనేది ఏం చెప్పుకోవచ్చు అంటే -3 గా చెప్పుకోవచ్చు.
సో ఇప్పుడు మనము ఈ యొక్క నైట్రోజన్ యొక్క లీవింగ్ చార్జ్ స్ట్రక్చర్ రాసేటప్పుడు సింబల్ ఆఫ్ ది ఎలిమెంట్ రాసుకొని దాని యొక్క వాలెన్స్ ఎంత ఉంది 3 ఉంది కాబట్టి 3 సింగిల్స్ అనేటివి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ 3 సింగిల్స్ ఇచ్చిన తర్వాత వాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 లో 3 పోతే ఇంకెన్ని ఉంటాయి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ మనం పేర్ గా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద లీవింగ్ చార్జ్ స్ట్రక్చర్ ఆఫ్ నైట్రోజన్ అండ్ దిస్ ఇస్ ద లీవింగ్ చార్జ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ రిమైనింగ్ ఇనర్ట్ గ్యాసెస్ యొక్క బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 కాబట్టి ఎక్సెప్ట్ హీలియం అన్నిటి యొక్క లీవింగ్ చార్జ్ స్ట్రక్చర్స్ అనేటివి ఇనర్ట్ గ్యాసెస్ కి సేమ్ గా వస్తాయి. బట్ ఇనర్ట్ గ్యాసెస్ లో ఉన్నటువంటి హీలియం యొక్క లీవింగ్ స్ట్రక్చర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే మనము ఒక పెయిర్ గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద లీవింగ్ చార్జ్ స్ట్రక్చర్స్ గా చెప్పుకోవచ్చు.